ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెల్లా షో యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం కొత్తగా కొనుక్కొచ్చాము కోడిదూళ్ళని. నీట్గా మీకు కావాలంటే నాకు యూట్యూబ్లో మెసేజ్ చేయండి. 1,15,000 పడ్డాయన్నమాట. నిన్ననే పట్టుకొచ్చాము రీసెంట్గా. ఇంకా అరకైతే సూపర్గా వెళ్తున్నాయి. మేము చూసామన్నమాట అరకు కూడా నీట్గా. ఇంకా ఏం జరిగిందంటే బాడీకి ఖర్చు మొత్తం కలిపి 1,15,000 పడ్డది అన్నమాట మాకు ఇంటికి జారా. వీడేంట్రా ఇలాంటి వీడియోలు పెడుతున్నాడు యూట్యూబ్లో, నీట్గా మంచి వీడియోలు పెట్టచ్చు కదా, కామెడీ చేయొచ్చు కదా అంటే అవి చేస్తాను ఇవి చేస్తాను. ఇది నా సెకండరీ వ్యాపారం అన్నమాట. నేను ఇప్పటికీ 4 జతలు 3 జతలు ఎద్దుల్ని నీట్గా యూట్యూబ్లో పెట్టాను అనమాట. అలా పెట్టడం వల్ల వచ్చిన డబ్బు ఎంతో తెలుసా? నీట్గా ఒక్కో జత మీద వచ్చేసరికి 4,000 5,000 ప్రాఫిట్ వచ్చింది. సింపుల్గా అంటే మనం తెచ్చిన రేటుకే ఇవ్వం కదా. ఇప్పుడు 1,15,000 పడ్డాయి మనం తెచ్చేసరికి. సరే ఒక 5,000 3,000 నీట్గా ప్రాఫిట్ తీసుకొని మనము అమ్ముతాం అన్నమాట. ఆ రకంగా ఇది ఒక సెకండరీ వ్యాపారం అన్నమాట. మనం చేసేది ఏముంది, ఏమీ లేదన్నమాట. నీట్గా ఇంట్లో వాళ్ళు నీట్గా ఇట్లా చూసుకుంటుంటారు, మనమేమో నీట్గా ఇలాంటి వీడియోలు తీసి నీట్గా ఒక 10 నిమిషాల వీడియో కదా. మొబైల్ ఉన్నప్పుడు ఒక డేటా ఫ్రీగా అన్లిమిటెడ్ డేటా వస్తున్నప్పుడు ఇలాంటి వీడియోలు పెట్టడం తప్పేముంది. ఇది ఒక సెకండరీ వ్యాపారం అన్నమాట. ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చితే నాకు యూట్యూబ్లో కామెంట్ చేయండి. మొత్తం నాటు అన్నమాట, మొత్తం మన నాటు టైపు. అదిగో మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నా క్లారిటీగా. చూడండి, అదనమాట మొత్తం నాటు కల్చర్ అనమాట. 1,15,000 పడ్డాయి. మీకు కానీ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. లెల్లా షో యూట్యూబ్ ఛానల్ మన రైతులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియోలకి మీరు లైకులు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు ఇలాంటి వీడియోలకి మామ? చెప్పండి. చూడండి, మేత కూడా మామూలు దంచి కొడుతున్నాయి అనమాట. ఎండు సొప్ప పచ్చిది కూడా వేయట్లా. అంటే పచ్చిది కూడా వేస్తాము, ఇదిగో పచ్చిది ఉంది. బట్ ఈ వాటర్ ఎక్కువ తాగట్లేదు అనేసి మనము పచ్చి సొప్ప అవాయిడ్ చేసేసి ఎండుది కూడా వేస్తున్నాం అనమాట. చూడండి ఎట్లా మేస్తున్నదో. ఒలిచి నూగుతున్నది, దంచి నూగుతుంది. ఇది కుంకం కూడా చూడండి పట్టకొచ్చింది నిన్ననే కాబట్టి రీసెంట్గా మనము ఉన్నది చెప్పాలన్నమాట. 1,15,000 పడ్డాయి. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఎర్రగండపాలెం నియోజకవర్గం, సి కొత్తపల్లి గ్రామం. కామెంట్లో తేపకి ఎక్కడెక్కడ బ్రో అని అడగండి. నీట్గా ఎర్రగండపాలెం నియోజకవర్గం, సి కొత్తపల్లి గ్రామం అన్నమాట. మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను నెంబర్ ఇస్తాను. దానికి ఫోన్ చేస్తే ఇంకా మా ఫాదరు మీరు మాట్లాడుకోవడమే. ఇంకా నేనేం మాట్లాడేది ఏముండదు. ఇట్లలో తప్పులు గిప్పులు ఎటువంటి రోగాలు ఏమీ లేవు ఇట్లకి. నీట్గా ఫ్రెష్ నాటు. చూడండి, గెత్త మంచి హుషారుగా ఉన్నాయన్నమాట 2 గెత్తలు. అప్పుడప్పుడు మనం ఇలాంటి వీడియోలు కూడా చేస్తుండాలన్నమాట. అంటే నాకు దీని మీదే యూట్యూబ్ మీద డబ్బులు వస్తాయని కాదు, ఇలాంటి వీడియోలు పెడితే మన రైతులకు కూడా యూజ్ అవుతుంది కదా. ఎంతోమంది ఏం జరుగుతుందంటే ఎన్నో ఊర్లు తిరుక్కుంటుంటారు, వాళ్ళకేమో బండి పెట్రోల్కి రావన్నమాట. అంటే మేము కూడా తెస్తుంటాము, అమ్ముతుంటాము, కొంటుంటాము, అలా చేస్తుంటాం అనమాట. మాకు తెలుసు అనమాట దాని బాధ ఏందో. మనము ఒక జత ఎద్దులు అమ్మేసామురా అంటే నీట్గా మళ్ళీ కొనుక్కోవడానికి మనము బండిలో పెట్రోల్ పోసుకొని ట్యాంక్ ఫుల్ చేయించుకొని మంచి ఎద్దుల కోసం ఎన్ని ఊర్లు తిరుగుతారో ఆ వాల్యూ నాకు తెలుసు. పెట్టిన పెట్టుబడి మన ఓల్డ్ ఎద్దులు అమ్ముకొని లాభం వచ్చింది మొత్తం ఈ పెట్రోల్కి అయిపోతుంది అన్నమాట. అందుకు నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి వీడియోస్ నేను పెడుతుంటాను అన్నమాట మన రైతుల కోసము. నన్ను ఫాలో చేసి పెట్టుకుంటే మీరు ఒకవేళ ఇలాంటి జతలు కానీ మీకు కానీ నచ్చితే మీరు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదనమాట. మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఎమ్మటే మీరు బై చేసుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది అనమాట మన వ్యవహారం.
మన లేళ్ళ షో అనేది ఒక 2 సంవత్సరాల్లో మనం ఊహించలేని స్థాయికి తీసుకెళ్తాను ఖచ్చితంగా. యూట్యూబ్ ఛానల్ని నేను ఒక సవాలు విసిరాను అనమాట, అంతే. 2 సంవత్సరాలు ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేటట్టుగా చేసుకుంటా అనేసి మనం ఫ్యాక్ట్ చెప్పాలన్నమాట, ఉన్నది చెప్పాలా. వీడేంది డబ్బులు యూట్యూబ్లో వస్తాయని రైతులు చాలామంది తెలియదు అనమాట. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయన్నమాట. యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. మీరు కూడా ట్రై చేసుకుంటే చెయ్యండి, ఖచ్చితంగా యూజ్ ఉంటుంది అనమాట. అంటే డైలీ మాత్రం మనం మాత్రం వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉండాలన్నమాట. చూడండి, అది చూడండి ఎలా మేస్తుందో. అదే తొక్కొని మొత్తం రోత చేసుకున్నా కానీ బ్రహ్మాండంగా మళ్ళీ అదే మేస్తుంది అనమాట. సార్ చూడండి, క్లారిటీ చూడండి. మన వేసే సొప్ప కూడా ఇదే అనమాట. పాప్ కంట్రీస్ మొత్తం మొక్కజొన్న సొప్ప కొయ్యేసుకురావడం, తీసుకొచ్చి ఇక్కడ వేయటం అనమాట. నీట్గా ఇంకా మనం ఇంటికి వెళ్తాం, అయ్యే మేస్తుంటాయి. మధ్యాహ్నం ఒక్క టిప్ వచ్చేసరికి నీట్గా వాటర్ పెడితే జారిపోతుంది. ఇంకా మనం ఈ సగాలు ఉండక్కర్లేదన్నమాట. సాయంత్రం వచ్చేసరికి నీట్గా వదిలేస్తే అయ్యే ఇంటికి వెళ్తాయి. వదిలేస్తే ఇంటికి వెళ్తామని కాదు, తాళ్ళు పట్టుకొనే పోతాం అన్నమాట. మళ్ళీ ఉన్నది చెప్పాలన్నమాట, శోధంగా గుడి వరకు. చూడండి, నేను ఎంత కష్టపడి వీడియో చేసి మీకోసం నేను ఇలాంటి ఎద్దులు పెడుతున్నా కాబట్టి నీట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి ఇంకా త్వరలో వస్తుంటాయి అన్నమాట. మన రైతుల కోసం అనమాట. చూడండి, మంచి చక్కటి కొమ్ములు అన్నమాట. నీట్గా ఏదన్నా కానీ మన నాటుగొడ్లేనమాట. లేతాయి. నువ్వు కానీ కొనుక్కొని పోతే మామ ఖచ్చితంగా నీకు డబ్బులు మిగులుతాయి ఇట్ల మీద. నువ్వు ఒకవేళ అమ్ముకో ఉండేవాడివి అయితే రైతు అయినా పర్లేదు, మళ్ళా అంటే రైతులే మళ్ళా మేపుకొని బిర్రుగా అమ్ముకుంటూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను 1,15,000 కొన్నాను, నాకు ఒక 2,000 లాభం ఇచ్చో 3,000 లాభం ఇచ్చో తీసుకుపోతావు ఖచ్చితంగా. మళ్ళా నీ దగ్గర ఇంకొకడు 2-3 వేలకి లాభం ఖచ్చితంగా తీసుకుపోతారు ఎవరో ఒకట. ఎప్పుడు ఒక ఇంట్లోనే ఉండవు అనమాట. ఎద్దులు మారుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, నచ్చితే మీరు తీసుకెళ్ళచ్చు. వెనక చూడండి డిక్కీ. ఇట ఓల్డ్ ఓనరు అసలు మేపినోడు కాదంట పాపము, అందుకే ఈ చాలా ఆకలి మీద ఉన్నాయి. అందుకే అంటే ఎండిపోయినా కానీ అడ్డం పెట్టుకొని తింటున్నాయి అన్నమాట. నాకు ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో పెట్టడం వల్ల నాకేం చిన్నతనం ఏం లేదు. ఎందుకంటే మనది సైడ్ బిజినెస్ అనమాట, ఇది సెకండరీ బిజినెస్ అనమాట. ఏముంది, మనం ఒక 10 నిమిషాలు వీడియో పెడుతున్నాము, యూట్యూబ్లో పెడుతున్నాము. డేటా ఫ్రీయే. మనం మొబైల్ డేటా ఎప్పుడైనా ఇప్పుడు రీఛార్జ్ అలాగా చేయించుకుంటాము, డేటా ఫ్రీ వస్తుంది. ఒక 10 నిమిషాలు వీడియో అప్లోడ్ చేసి దాంట్లో పెట్టడం వల్ల మందేం పోయేదేముంది. చూడండి, నీట్గా మేస్తుంది. ఎండు పుల్ల చూడండి ఎట్లా మేస్తుందో. ఇంకా కావాల్సింది ఏముంది ఇంతకన్నా. మీరు కావాలంటే అరక వచ్చి చూడండి, నీట్గా నచ్చితేనే తీసుకుపోండి. అదనమాట. అదిగో ఓకే.